వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఈసారి జగన్ 2.0ని చూస్తారని, కార్యకర్తల కోసం జగన్ ఎలా పనిచేస్తాడో చూపిస్తానని వైసీపీ నేత జగన్ అన్నారు. తొలి విడతలో ప్రజల కోసం పనిచేశానని, ఆ క్రమంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వలేకపోయారని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో వైసీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. జగన్ 1.0లో కార్యకర్తలకు అంతగా చేసుండకపోవచ్చని, జగన్ 2.0లో వేరుగా ఉంటుందని చెప్పారు. విజయవాడ వైసీపీ కార్పొరేటర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జగన్ 1.0లో ప్రతి పథకం, ప్రతి విషయంలో మొట్టమొదట ప్రజలే గుర్తుకొచ్చి వారి కోసం తాపత్రయపడ్డారని జగన్ తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు మన కార్యకర్తలను పెడుతున్న ఇబ్బందులను చూశారని, మీ అందరికీ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా తనను గుర్తుకు తెచ్చుకోవాలని, తనను 16 నెలలు జైల్లో పెట్టారని, తనపై కేసులు పెట్టింది కూడా కాంగ్రెస్, టీడీపీ నాయకులేనని చెప్పారు. జైలు నుంచి బయటకు వచ్చి ప్రజల అండతో ముఖ్యమంత్రిని అయ్యానని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని చెప్పారు. 30 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా నా కథ గుర్తు తెచ్చుకోండి. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. నా మీద కేసులు వేసింది కూడా మళ్ళీ ఎవరో కాదు, అటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశమే. నా పిటిషన్లో ఎవరు పిటిషనర్స్ అంటే అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఇటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టారు. కానీ ఏమైంది? బయటికి రాలా? ముఖ్యమంత్రి కాలా? ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు? దొంగ కేసులు పెడతారు, కాదండంలా బెదిరిస్తారు, కాదండంలా మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. అది కాదండంలా. కానీ ఏం చేస్తారు? 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం, రెట్టించిన ఉత్సాహంతో మళ్ళా పనిచేస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వారిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. ఊరికే చూస్తూ ఊరుకోం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బ్రతుకుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏలుతుంది అని కూడా సందర్భంగా చెప్తాను. మరో 30 సంవత్సరాలు ఏళ్తామని కూడా ఈ సందర్భంగా కూడా మరి గట్టిగా కూడా చెప్తాను. కాబట్టి ఎవ్వరూ కూడా వైఎస్ జగన్ కు మంత్రి నారా లోకేష్ మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు. జగన్ గత 10 ఏళ్ల పాలనలే ప్రజలు ఇంకా మర్చిపోలేకపోతున్నారని చురకలంటించారు. పెట్టుబడులపై చర్చకు రావాలంటూ జగన్ కు లోకేష్ సవాల్ విసిరారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ప్రశ్నించిన వారిపై ఇష్టానుసారంగా అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. ప్రజలు ఇంకా 1.0 నుంచి కోలుకోలేకపోతున్నారు స్వామి. ఎంతమంది దళితులు చంపారండి, ఎంతమంది బడుగు బలహీన వర్గాలు చంపారు, ఎంతమంది మైనారిటీ సోదరులు చంపారు గత ప్రభుత్వంలో. ఇక్కడున్న నాయకులందరిపైన కేసులు పెట్టారు. ప్రజలకి స్వేచ్ఛ ఎక్కడుండేది గత ప్రభుత్వంలో? మేము బయటికి రావాలనుకుంటే మా గేట్లకే తాడు కట్టారు కదా అన్నాడు. నా పైన 23 కేసులు పెట్టారు. అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, ఎస్టీ కేసు పెట్టారు. శాశ్వత భూ హక్కు చట్టం అని తీసుకొచ్చి ప్రజల భూముల్ని కాజేయడానికి ప్రయత్నించారు. ప్రజలు మర్చిపోయారనుకుంటున్నారా? ఆయన ఎవరు మర్చిపోలేదు. ఎన్నికల ముందర కూడా నా ఎంట్రీగా ఎవరు పీకలేరు అన్నారు. ఏమైంది? ప్రజలు ఎన్ని ఎంట్రీలు పీకారో చెప్పండి. సో let the process get completed. It will be followed by action because it is a promise you have made to the people. In almost 90 meetings I spoke about my red book, sir. I showed my red book. People have endorsed my red book. అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ సార్. అది కేవలం నాకు మా అధ్యక్షుల వారి మధ్యలో ఉంటుంది సార్. చెప్పండి. ఎనీ అదర్ క్వశ్చన్స్? ఇప్పుడు నేను సూటిగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని, పులివెందుల ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాను. 5 సంవత్సరాల్లో మీరు తీసుకొచ్చిన పెట్టుబడులు ఎన్ని గ్రౌండ్ అయినాయి? మేము 8 నెలల్లో తీసుకొచ్చిన పెట్టుబడులు ఏంటి? చర్చకి నేను సిద్ధం, ఆయన సిద్ధమా? మళ్ళీ కోడిగుడ్డుని పంపిస్తాడు. మాకు కోడిగుడ్లు వద్దు, మాకు ఆమ్లెట్లు వద్దు, డైరెక్ట్గా ఆయన రమ్మనండి, ఐఎమ్ రెడీ టు టాక్. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్
నేను 2019లో కలిసా ఆదిత్య మిట్టల్ని. 2019లో డావోస్లో టీసీఎస్ వాళ్ళ బూత్ బయట కలిసి ఆనాడు చెప్పి ఆంధ్ర రాష్ట్రానికి రాండి అని. ఎన్డీఏ ప్రభుత్వ అధికారులకు వచ్చిన వెంటనే నేను ఫోన్ చేశాను, బాస్ 5 years అయింది, మీరు వేరే రాష్ట్రానికి వెళ్దాం అనుకున్నారు, అక్కడ ఏం అవ్వలేదు, వచ్చేయండి వేరే రెడీ. ఒక్క జూమ్ కాల్తో కదిలిందండి ఆ ప్రాజెక్ట్. సో ఇప్పుడు మీరు అడగచ్చు 2019లో వెళ్ళిన ఖర్చులు దండగానే నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఆంధ్ర రాష్ట్రాన్ని నేను ప్రమోట్ చేయాలండి. ఇప్పుడు అక్కడ పారిశ్రామికవేత్తలందరూ నన్ను ఏమడుగుతున్నారు, మీరు గ్యారెంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మళ్ళీ గెలవడాన్ని? ఎందుకంటే పీపీఎల్ రద్దు చేశారు, అమర్ రాజా లాంటి కంపెనీని తరిమేశాడు, అనేక కంపెనీలు హెరాస్ చేశారు, సకాలంగా కరెంటు కూడా అందించలేదు, పవర్ హాలిడేస్ ప్రకటించారు. ఇండస్ట్రీ చాలా నష్టపోయిందండి ఆంధ్ర రాష్ట్రంలో. ఇప్పుడు అదంతా రివైవ్ చేసేదానికి మేము కష్టపడుతున్నాం, బ్రాండ్ని రివైవ్ చేసేదానికి కష్టపడుతున్నాం. తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే క్రమంలో రేవంత్ రెడ్డి సర్కార్ కులగణనకు సంబంధించిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టగా దీనిపై కూడా రాజకీయ చర్చ మొదలైంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ పని చేస్తే తామే స్వయంగా శాల్వా కప్పి సన్మానం చేస్తామని గంగుల కమలాకర్ తెలిపారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ గంగుల కమలాకర్ కులగణన నివేదికపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగమాగంగా చేసిన అవసరం లేదు, ఇంత పెద్ద ఇష్యూ, మా బిడ్డల భవిష్యత్ ఇష్యూ కాబట్టి సమయం తీసుకోండి, ఇంకా 1 month తీసుకున్న మంచిదే. స్థానిక సంస్థలు దాని తర్వాత పోండి. తర్వాత ఎప్పుడైతే భూసాని వెంకటేశ్వర గారు కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఈ యొక్క బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన కానీ, అవన్నీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాతనే మీరు మాకు ఎలక్షన్ పోవాలి. అప్పటికి ఎలక్షన్ పోతే మళ్ళీ మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కాబట్టి మీరు 45% మేము పార్టీ ఇస్తుందంటారు. మాకెవరికి కావాలి? మాకు చట్టం చేయండి. మీరు అన్ని పార్టీలు మాకు 42% ఇస్తామని చెప్పి చట్టం చేస్తేందుకే కదా మేము బిల్లు పెట్టుకున్నది, మీ పార్టీ ఇచ్చడం కాదు. డెఫినెట్గా ఇది మేము రేపటి నుంచి 100% మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా యొక్క బీసీ సంఘాలను చేసుకొని దీన్ని మాత్రము మేము ఏ బీసీ బిడ్డ కూడా దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు. నిన్న ప్రభుత్వం ఏంటంటే సంబరాలు చేసుకోరి అంటాడు. నేను గుండె చేసుకుని చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క బీసీ బిడ్డను సంబరాలు జరుపుకున్నాడా? నీ గాంధీ భవన్లో తప్ప ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా ఆవేదనతోటి నిన్న బాధపడ్డాడు తప్ప కానీ ఎవరు సంబరాలు జరుపుకోలేదు. అంటే నీ ప్రభుత్వం యొక్క నెగటివ్ మీకు అర్థమైందా? నీ గాంధీ భవన్లో సంబరాలు చేసుకుంటే కాదు. మాకు తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్క బీసీ బిడ్డడంగా దీన్ని చూసి బాధపడ్డాడు, ఆవేదన వ్యక్తం చేసిండు. నీ నిజంగానే నువ్వు కరెక్ట్ అంటే గిట్ట ఇదే గ్రామ సభలలో మీ మంత్రులు రాండి, ఈ 42% ఒప్పియండి ప్రజలలో పోయి, బీసీలోకి ఇంతే అని చెప్పేసి ఒక్కసారి మీరు 46% ఉన్నదని చెప్పేసి గ్రామ సభ పెట్టి ఒప్పియండి. మీరు మంత్రులు బయటకొస్తారా? ఆ గ్రామం నుంచి బయటకొస్తారా? కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు నిన్న ఏది అసెంబ్లీలో ఎంత మంచిగా మాట్లాడారో తేన మాటలో అది నిజం కావాలంటే మీరు 15 రోజులు టైం తీసుకొని రీసర్వే చేసండి. మేధావులు బీసీ మేధావులు ఇవ్వండి, బీసీ జర్నలిస్టులు ఇవ్వండి, బీసీ సంఘాలు ఇవ్వండి. ఆ రోజు మేము పెట్టినాం కదా ఎంబీసీ పెట్టి అసెంబ్లీ హాల్లో 100 మీటింగ్ పెట్టుకున్నాం. మేము ఎంబీసీ పెట్టిన ఘనత మాదే కదా. కాబట్టి ఈరోజు అన్ని సంఘాలు పిలవండి, మేధావులు పిలవండి, చర్చ జరగండి. ఇంకో 1 month తీసుకున్న మంచిదే కానీ మా బీసీ సంఖ్య కరెక్ట్ చూపించండి. మేము ఒకటే చెప్తున్నాం, సంఖ్యాపరంగా మాకు రాజ్యాధికారం రావాలి. మా సంఖ్య చెప్పండి, దాని ప్రకారం రాజ్యాధికారం కోసం కొట్లాడతాము. కానీ మీరు సంఖ్యలు మాయి రాజ్యాధికారం మీదంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇంతవరకు పల్లకిలు మోసినాము, మేము పల్లకిలు మోయము, మేము డెఫినెట్గా పల్లకి ఎక్కుతాం. కాబట్టి మా సంఖ్య చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖలోని పరిశ్రమల్లో వరుస ప్రమాదాలు జిల్లా వాసులను కలవరపెడుతున్నాయి. అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలి, పరవాడ ఫార్మా ప్రమాదాలు మరవకముందే అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం హెటిరో ఔషధ పరిశ్రమలో మంగళవారం రాత్రి విషవాయువులకై 12 మంది అస్వస్థతకు గురయ్యారు. కంపెనీ భద్రతా సిబ్బంది వారిని అంబులెన్స్ లో నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి వంగల్పూడి అనిత బాధితులను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. అయితే అందులోని ఏదైతే ఇప్పుడు ఒకసారి కొంచెం ముగ్గురికి కొంచెం కండిషన్ అంటే అక్కడ లోకల్లోని మా హాస్పిటల్స్లోని కొంచెం ఆక్సిజన్ కొరతున్న కారణంగా ఇమీడియట్గా వాళ్ళకి మెరుగైన వైద్యం గురించి అని చెప్పి ఒక ముగ్గురిని ఇక్కడ కె వీరబాబు, జి గౌరీనాయుడు, జి సుబ్రహ్మణ్యం ఈ ముగ్గురిని కూడా ఇక్కడ కేర్ హాస్పిటల్కి నిన్న నైటే ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడే ఒకసారి లోపలికి వెళ్ళి వాళ్ళ ముగ్గురిని కూడా పరామర్శించి అక్కడున్న పల్మనాలజిస్ట్ అదేవిధంగా అక్కడ డాక్టర్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ కండిషన్ అయితే స్టేబుల్గా ఉంది.
అయినప్పటికీ కూడా కెమికల్ని వాళ్ళు అది బ్రీత్ అయింది కాబట్టి వాళ్ళు శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు రాకుండా ఒక 48 అవర్స్ వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి ఫర్దర్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత కూడా తీసుకోమని చెప్పాము. అక్కడ వాళ్ళని అడిగిన తర్వాత వాళ్ళ లోపల ఉన్న వాళ్ళ పేషెంట్స్ని కూడా అడగడం జరిగింది. ఏం జరిగిందని అడిగిన తర్వాత వాళ్ళు ఏదైతే క్యాంటీన్కి వెళ్తున్నారో క్యాంటీన్కి వెళ్ళేటప్పుడు ఈ వేపర్స్ అనేవి రావటం, వేపర్స్ ఎక్కడ లీక్ అయిందని చెప్పి గమనించడం, ఇమీడియట్గా అక్కడ వెంటనే రెస్పాండ్ అయ్యి ఈ సోడియం హైపోక్లోరైడ్ అక్కడ లీక్ అవ్వడం వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో ఒక హెట్రో కంపెనీ వాళ్ళు కానీ అదేవిధంగా అక్కడ లోపల ఉన్న పేషెంట్స్ కానీ చెప్పడం జరిగింది. దీని మీద ఇంకొంచెం కూలంకషంగా కూడా దర్యాప్తు చేయడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. దానికి కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము సహాయ సహకారాలు కోరుకుంటున్నాం. ఎందుకు క్లియర్గా చెప్తున్నామంటే ఈ మధ్యకాలంలోని ఎక్కడో అక్కడ ఈ ఫార్మా కంపెనీస్లో వారానికి ఒక ఇన్సిడెంట్ అనేది ఎక్కడో ఒకటి జరగడం అనేది మనం చూస్తున్నాం. మ్యాక్సిమం యాక్చువల్గా కలెక్టర్ గారు నేను కలిపి రీసెంట్గానే ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి వాళ్ళకి ఈ సేఫ్టీ పర్పస్లో కానీ పొల్యూషన్ పర్పస్లో కానీ సెక్యూరిటీ పర్పస్లో కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి మాట్లాడదాం అనుకునే లోపు ఎలక్షన్ కోడ్ రావడం జరిగింది. యాక్చువల్గా 4th మీటింగ్ పెట్టుకున్నాం మేము. ఎలక్షన్ కోడ్ వల్ల మేము అది వాయిదా వేసుకున్నాము. మంత్ ఎండ్కి కూడా అది మళ్ళీ మీటింగ్ పెట్టుకుంటాం కంపల్సరీగా రాబోయే. అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీస్ అనేసరికి ఇటువంటి చిన్న ఇన్సిడెంట్లు జరగడం వల్ల ఫర్దర్గా వచ్చే ఫార్మా కంపెనీస్ విషయంలోనే కూడా ప్రజలకు ఒక భయాందోళనలు కలిగే పరిస్థితి కూడా ఉన్నాయి. అటువంటివి ఏమీ లేకుండా సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకొని ఈరోజు ఫార్మా కంపెనీస్ నడిపే పరిస్థితి కూడా ఈరోజు ఈ గవర్నమెంట్ తీసుకుంటుంది. నేను ఒకసారి మాట్లాడుతున్నాను. యాక్చువల్గా రౌడీ షీటర్ అతను, మీరు ఎవరైతే చెప్పారో అతను రౌడీ షీటర్. ఆ రౌడీ షీటర్ కూడా మనకి మ్యాక్సిమం అరెస్ట్ కూడా చేయడం జరిగింది. రౌడీ షీటర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేయాలంటే ఇటువంటి ఫర్దర్గా ఇప్పుడు జరగకుండా చేయడానికి యాక్చువల్గా సీసీ కెమెరాస్ అన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి ఇక్కడే కాదండి, మేమైతే ఓవరాల్గా స్టేట్ మొత్తం మీద 1,00,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఒక కృత నిశ్చయంతో ఉన్నాము. టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ఇలాంటి సమగ్ర కుటుంబ సర్వే నివేదికను 10 ఏళ్లు అట్టకెక్కించారన్న బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రభుత్వం శాస్త్రీయంగా నిర్వహించిన కులగణన లెక్కల గురించి అడిగే నైతిక హక్కు లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు కోసం ఒకరోజు సర్వే పేరుతో బీఆర్ఎస్ సర్కార్ అశాస్త్రీయంగా నిర్వహించిందని విమర్శించారు. గాంధీభవన్ లో నిర్వహించిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి సమస్యలపై విడతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి మాట్లాడారు. 1931లో జరిగిన కులగణన తర్వాత అత్యంత శాస్త్రీయంగా కులగణన చేశాం. దీన్ని వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్ నేతలను బీసీ సమాజం ప్రశ్నించాలి. బీఆర్ఎస్ లో 20 ఏళ్లలో ఒక బీసీ నేతకు కీలక పదవులు ఇవ్వలేదు. మా సర్వేలో బీసీలు 56.33% మంది ఉన్నట్లు తేలింది. కులగణన సమాచారం ఆధారంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తామని సీతక్క తెలిపారు. చారిత్రాత్మకమైనటువంటి 2 కులాలకు సంబంధించి 2 వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచుకుందాం, పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది. అందరూ ఆమోదించారు, సంతోషపడ్డారు. కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగణన తక్కువ చేసి చూపించారు, ఒప్పో చేసి చూపించారు అని చెప్తున్నారు. అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు. అయినా కూడా మా వాళ్ళు మళ్ళీ ఫోన్లల్లా అయ్యా నువ్వు ఎందుకు పాల్గొనలేదంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారు. కొంతమంది సరే ఫోన్లలోనైనా రికార్డు చెప్తే అట్లా కూడా కొంత చేసి వాళ్ళు ఉన్నాము అంటే మళ్ళీ కూడా చేసుకొచ్చారు. ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు? ఒక్కరోజు లెక్క ఏడ బస్టాండ్ కాడ దొరికితే నీ వివరాలు, ఏడ హోటల్ కాడ దొరికితే నీ వివరాలు వాళ్ళు రాసిన కుల సమగ్ర సర్వేలో మేము 50 రోజులు ఇచ్చినాం. ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నాం. నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన 23% ఓసీకి ఇచ్చినావు, 51% బీసీకి ఇచ్చినాం. మేము 56 పైన ఇచ్చినాం. లెక్క వచ్చింది మాకు. ఓసీలది 15% వచ్చింది. ఈడ ఎవరికి పెంచినాం మేము? ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ 1931లో కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది. ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా. క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది. ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసినామని చెప్తున్నారు కదా. వాళ్ళు లిమ్కా బుక్ అయితే పంపించారు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా, వాటిలలో పెట్టాలిగా, కనీసం చర్చ పెట్టాలి కదా, కనీసం అసెంబ్లీ కన్నా నివేదించాలి కదా. ఇగో ఇంత కులగణన గింత వచ్చింది, దాన్ని బేస్ చేసుకొని ఈ పేదోళ్ళకి ఇన్ని ఇస్తాను, ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చడం ఎక్కడైనా చెప్పిరా? ఆలోచించండి. ఇవాళ వచ్చి మేకవన్నె పుల్లులాగా వచ్చి వేషాలేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు. ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను.
తిరుమల శ్రీవారికి తాను కూడా సేవకుడేనని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. రథసప్తమి వేడుకల్లో విశేషంగా సేవలందించిన శ్రీవారి సేవకులతో సేవా సదన్ భవనంలో ఆయన ముచ్చటించారు. శ్రీవారికి సేవ చేయాలని కొన్నేళ్లుగా తనకు కూడా కోరిక ఉండేదన్నారు. 3 నెలల క్రితం సీఎం చంద్రబాబు నాయుడు తనకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. శ్రీవారి సేవ చేయడం సామాన్య విషయం కాదన్నారు. రథసప్తమి రోజు శ్రీవారి సేవకులు చేసిన సేవ అద్భుతమన్నారు. శ్రీవారి సేవకులు అర్ధరాత్రి సమయంలో కూడా విశేషంగా భక్తులకు సేవలందించడాన్ని ఆయన కొనియాడారు. నేను కూడా కొన్ని సంవత్సరాల నుంచి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయడం జరిగింది. 3 నెలల క్రితం నాకు శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చారు. శ్రీవారి సేవ చేయటం అంటే అది సామాన్యమైనది కాదు, అందరికీ అవకాశం రాదు. ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను గత కొన్నేళ్లుగా చూస్తున్నాను ఈ సేవకులు రావటం, వాళ్ళందరూ భక్తులకి సేవ చేయటం చూశాను. నేను అప్పుడు అనుకునేవాళ్ళం, వీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా వస్తున్నారు, దీని సిస్టమ్ ఏంటనేది నాకు తెలియదు. తర్వాత కానీ నాకు రవి గారు వచ్చి, సిబిఆర్ గారు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు సిస్టమ్ ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ని ఇంకా మనం డెవలప్ చేద్దాం, ఎక్కువ మంది శ్రీవారి సేవకుల్ని శ్రీవారి సేవ కోసం, భక్తుల కోసం వినియోగిద్దాం. మీ అందరికీ నిజంగా ఎలా కృతజ్ఞతలు తెలపాలో నాకు అర్థం కావట్లేదు. ముఖ్యంగా నేను చూశాను, నేను మొన్న రాత్రి అర్ధరాత్రి 1 గంటకి నేను మొత్తం గ్యాలరీస్ అంతా కూడా తిరిగి పరిశీలించడం జరిగింది. ఎంతమంది ఆ చలిలో పడుకున్నారు. నిజంగా ఈ శ్రీవారి అద్భుతం నేను ఎక్కడా చూడలేదు, ఇంత అద్భుతాలు. ఎన్నో ఏండ్లుగా అన్యాయానికి గురవుతున్న రాష్ట్రంలోని 56% బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని సంకల్పించిందని, బీసీ కులగణనపై జరిగే కుట్రలను తిప్పికొట్టాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. బీసీలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, అసెంబ్లీలో శాసన మండలిలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి బీసీలను అవమానపరిచారని మండిపడ్డారు. కులగణన రాహుల్ గాంధీ ఆలోచన అని, దాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచరణలో సాధ్యం చేసి చరిత్రను సృష్టించారని స్పష్టం చేశారు. పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకు అనుభవంతో ఈ ఆలోచన వచ్చింది. ఇప్పటి వరకు ఎక్కడా కూడా కులగణన అధికారికంగా జరగలేదు. గతంలో ఎప్పుడో బ్రిటిష్ కాలంలో జరిగితే ఆ తర్వాత 2011 సెన్సెస్ నే మనం కంటిన్యూ చేస్తా ఉన్నాము. కానీ అది ఉట్టి సెన్సెస్ మాత్రమే ఉంది, కానీ బీసీ కులగణన అందులో లేదు అనే విషయం అందరికీ కూడా తెలుసు. రాను రాను బీసీల పర్సంటేజ్ పెరుగుతా ఉన్నా కూడా బీసీలకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, ఉద్యోగ, విద్య, ఇతర రంగాల్లో సరి అయిన న్యాయం జరగడం లేదు అనేటువంటి ఒక ఆలోచనతోటి రాహుల్ గాంధీ గారు తప్పకుండా బీసీ కులగణన జరిగి అందరికీ కూడా సమానంగా అన్ని హక్కులు పొందే విధంగా మనం ఇక్కడి నుంచి నిర్ణయాలు తీసుకోవాలని వారు కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే మరి ఏవైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చారో దానిని అమలు చేయడానికి బీసీ కులగణన చాలా పగడ్బందీగా చేయడం జరిగింది. మరి దాన్ని ఈరోజు మేము ఒక రిపోర్ట్ రూపంలో అసెంబ్లీలో పెట్టి మరి స్టేట్మెంట్ రూపంలో దాన్ని వాళ్లకు డిస్కషన్ కూడా, స్టేట్మెంట్ అంటే వినాలి, అయినా కూడా డిస్కషన్కు కూడా పెట్టాం. డిస్కషన్కు పెట్టినప్పుడు వాళ్ళు ఏమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి, ఏమైనా సూచనలుంటే చెయ్యాలి. అంతేగాని పూర్తిగా ఏమీ మాట్లాడకుండా ఇది ఒక పనికిరాని కాగితం, ఇది అసలు సరి అయిన పద్ధతిలో జరగనే లేదు, ఈ కులగణన మొత్తానికి కూడా తప్పు, దీన్ని అసలు మేము ఎక్కడా కూడా ఆమోదించము అని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. ఈరోజు మేము చేసినటువంటి ఈ సర్వేను అమలు చేస్తే మేమిస్తే చచ్చుకుంటా వాళ్ళు కూడా అంత పర్సంటేజ్
బీసీలకు ఇవ్వాల్సి వస్తుందనేటువంటి ఒక భయంతో దీన్ని పక్కకు పెట్టి మేము బాయ్కాట్ చేస్తూ ఉన్నాము, సమగ్ర కుటుంబ సర్వే కరెక్ట్ ఉంది, ఇది తప్పు ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడే ప్రభాకర్ అన్నట్టు మేము ఈరోజు రిపోర్ట్ వెంటనే బయట పెట్టాము, మేము చేసిన రిపోర్టు స్టేట్మెంట్ ద్వారా. మరి మీరెందుకు ఆ రోజు సమగ్ర కుటుంబ సర్వే జరిగినప్పుడు మీరు బయట ఎందుకు పెట్టి దాన్ని అసెంబ్లీలో పెట్టి దాన్ని డిస్కషన్ పెట్టి దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టి దాన్ని ఎందుకు అనుసరించలేదు? ఎడ్యుకేషన్ అడ్మిషన్స్ ఇచ్చారా, ఉద్యోగ అవకాశాలు ఇచ్చారా, లేకపోతే వాళ్ళకు లోన్స్ ఇచ్చారా? ఈ విధంగా బీసీలకు రావాల్సిన తెలుగుదేశం పార్టీ ప్రకాశం జిల్లా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వైద్య పరీక్షల అనంతరం డాక్టర్లు బైపాస్ సర్జరీ చేయాలని సూచించారు. చెన్నై అపోలో ఆసుపత్రిలో హార్ట్ బైపాస్ ఆపరేషన్ జరుగుతుందని ఎంపీ తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆపరేషన్ విజయవంతం అవుతుందని, త్వరలోనే ఒంగోలుకు తిరిగి వస్తారని ఆయన ఓ వీడియో ద్వారా వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. నేను మీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ ఒంగోలు. ఈ మధ్య హెల్త్ రీజన్స్ కొరకు పరీక్షలు నిర్వహించినప్పుడు డాక్టర్ల బృందం వారు సరైన ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉండాలని అనుకున్నప్పుడు మన హార్ట్కి బైపాస్ సర్జరీ అనేది కూడా చేస్తే బాగుంటుందని వారు ఇచ్చిన సూచనల ప్రకారము రేపు 6వ తారీఖు ఫిబ్రవరి హార్ట్ బైపాస్ సర్జరీ అనేది అపోలో హాస్పిటల్ చెన్నైలో కూడా జరుగుటకు నిర్ణయం చేశారు డాక్టర్ల బృందం వారు. ఇదేమి చాలా చక్కగా జరిగిపోయే ఆపరేషన్, ఇది ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు, ఉండదనేది కూడా డాక్టర్ల బృందం వారు చెప్పడం అనేది సంతోషకరమైన విషయం. అది ఇది ప్రజలకు సేవ చేసేదాని కొరకు ఇంకా కూడా ఎక్కువగా కూడా మెరుగుగా కూడా అవకాశాలు ఉంటుందని వారు కూడా చెప్పబట్టి ఆరోగ్య రీత్యా ఈ ఆపరేషన్కి ఒక నిర్ణయం చేసుకున్నాను. నేను రేపు మీ అందరి ఆశీస్సులతో, భగవంతుడి ఆశీస్సులతో కూడా ఈ ఆపరేషన్ బాగా సక్సెస్ఫుల్గా కూడా జరగాలని, మీ సేవలో కూడా మరలా కూడా ఇంకా కూడా కొనసాగించే దాని కొరకు మెరుగుపడిన ఆరోగ్య పరిస్థితుల్లో కూడా మేము ముందుకు మరలా త్వరగా వస్తాం. ఎటువంటి ఆందోళన అక్కర్లేదు. నేనే త్వరగా కూడా ఒంగోలుకు వచ్చి మిమ్మల్ని అందరూ కూడా నేరుగా కూడా కలుసుకుంటాం. కొన్ని రోజులే, ఇది ఎక్కువ రోజులు కాదు. అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ. ఏపీలో చంద్రబాబు పాలనలో జరుగుతున్న దౌర్జన్యాలు, అక్రమాలపై మాట్లాడలేని పిరికి వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో టీడీపీ నాయకులు వైసీపీ కార్పొరేటర్లను బెదిరించి ఓటు వేయించుకుని గెలుపొందారని ఆరోపించారు. టీడీపీ అరాచకాలపై పవన్ ఎందుకు మౌనంగా ఉన్నారని, తన నోటికి ప్లాస్టర్ ఎందుకు వేసుకున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలను చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల నోటిఫికేషన్ నాటికి వైసీపీకి 33 మంది కార్పొరేటర్ల బలం ఉండగా ప్రలోభాలకు గురిచేసి వైసీపీ కార్పొరేటర్లను చేర్చుకున్నారని ఆరోపించారు. తిరుపతిలో ఎవరండి? జనసేన కదా గెలిచింది. తిరుపతిలో ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి కదా. 49లో 48 సీట్లు గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేమో పక్కకు పోయింది. ఒక్క సీటు గెలుచుకున్న వాళ్ళేమో డిప్యూటీ మేయర్ ఎన్నికలో గెలిచారు. ఇది ప్రజాస్వామ్యమా? ఏమండి, ఆ తిరుపతిలో గెలిచినటువంటి జనసేన అడుగుతా ఉన్నా, ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం గారిని అడుగుతా ఉన్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఇంత ఘోరం జరుగుతుంటే మాట్లాడవే, సైలెంట్ మోడ్లో ఉన్నావే, మాట్లాడట్లా. ఇంత అన్యాయం, ఇంత ఘోరం జరుగుతూ ఉంటే ఈజ్ ఇన్ సైలెంట్ మోడ్. పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పరు. నోరు విప్పితే తప్పని చెప్పాలి. తప్పని చెప్పే ధైర్యం లేదు. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలను ధైర్యంగా ఎదుర్కొని ఇది తప్పు అని ఖండించే శక్తిహీనుడు పవన్ కళ్యాణ్ గారు. తిరుపతిలో నీ శాసనసభ్యుడు గెలుచుకున్నటువంటి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే నోటికి ప్లాస్టర్ వేసి కూర్చున్నావు ఏంటయ్యా? నాకు అర్థం కాలేదు. వారు నీ దుంపదేగా నేను 10 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఎంత ఊగిపోయేవాడు. ప్రజాస్వామ్యం అన్యాయం అయిపోతుంది, అక్రమం అయిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడు, ఇన్ని చెప్పావు కదా. మరి వాళ్ళు ఏమైంది?
ఇవాళ నీ నియోజకవర్గంలో అంటే ఐ మీన్ జనసేన నియోజకవర్గంలో ఇంత దారుణం జరుగుతుంటే తిరుపతిలో పవిత్రమైన ప్రదేశంలో ఇన్ని దారుణాలు. మరి ఎమ్మెల్సీని కిడ్నాప్ చేశారండి, దుర్మార్గం. నలుగురు కార్పొరేటర్లను ఎత్తుకుపోయి కొట్టి ఓట్లు వేయించుకున్నారండి తిరుపతిలో. వాళ్ళ తర్వాత వచ్చి కరుణాకర్ రెడ్డి గారి సమక్షంలో చెప్పారు, అయ్యా మమ్మల్ని కొట్టారు, బెదిరించారు, చేతులు ఎత్తకపోతే ఊరుకోమన్నారు, అందుకని భయపడి చేశామంటే ఇది ప్రజాస్వామ్యమా? పవన్ కళ్యాణ్ గారు నేను అడుగుతా ఉన్నా, జనసేన అడుగుతా ఉన్నా.